మేడారం జాతరలో అసలు గిరిజనుల దేవతలే కాదనేది అదే వదిలేయండి, అది అయిపోయింది. అక్కడ అందరు వచ్చారు, అతను బన్నులు అమ్ముతుంటే అసలు ప్రపంచ ద్రోహులంతా వీళ్ళ వల్లే అనర్థం జరిగిందని కొంతమంది యువకులు వెళ్ళిపోయి మైకులు పట్టుకొని వాళ్ళని బీభత్సం చేశారు. ఆ వలి అనే అతనేమో ఆ రోజు అతని మీద ఫోకస్ పెట్టారు. కానీ అక్కడ వలి, భాష, సుధాని ఇట్లా 4-5 ఉన్నారు. వాళ్ళలో ఒకతని భాష నంద్యాల చనిపోయాడు. విపరీతమైన మనస్తాపానికి గురయ్యారు. దాంతో అతను బాధపడిపోయి ఒక విధంగా ఏమన్నా తీవ్రమైన ఘర్షణకు బాధకు గురైపోయి పెట్టుబడేవారు. మా ఇప్పుడు ఏ వస్తే ఉద్యోగాలు పోతాయంటే కంప్యూటర్ల వాళ్ళు, సీఈఓలు అల్లాడిపోతున్నారు. సార్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, పొట్ట పోసుకునే వాళ్ళు, బండ్లు అమ్ముకునే వాళ్ళు, రోడ్డు పక్కన ఉండే వాళ్ళు ఎలా బతుకుతారు సార్? వాళ్ళు లేదు ఒక్కసారిగా మీరు దాడి చేసిన తర్వాత బన్ అది తింటే కనుక బన్ మస్కానో కోవా బన్ను తింటే దాంట్లో చాలా చాలా ఇది ఉంటుంది, అది ఉంటుంది, కుట్ర ఉంటుంది, దోహం ఉంటుంది అన్న తర్వాత వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు తగ్గుతారా? వాళ్ళకి ఒక అభద్రత వస్తుంది కదా. ఈ అభద్రతలో ఆ భాషా నేతను చనిపోయాడు. ఇది నిజానికి ఈరోజు మీడియాలో కూడా చాలా వస్తూ ఉంది. అతని చుట్టుపక్కల కూడా వాళ్ళు వచ్చి ఎప్పటి నుంచో నమ్మకంగా ఉన్నాడు. చాలా దీని మీద వాళ్ళ తాతల కాలం నుంచి ఇదే అమ్ముతున్నారు. చాలా బాధాకరం. అతనికి ఏదైనా సాయం చేయాలి అని చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు. ఇంకొకటి నారా లోకేష్ నాగబాబు కూడా ఆ వలి మీద జరిగిన దానికి మేము బాధపడుతున్నాం, అతన్ని మేము పిలిచి అతనికి సహాయం చేస్తాము, అతని బన్ కూడా మేము రుచి చూస్తానని కూడా లోకేష్ అన్నారు. బాగానే ఉంది. నేను విజయేంద్ర ప్రసాద్ విషయంలో చెప్పిందే ఇప్పుడు కూడా చెప్తున్నా. అతన్ని కాపాడడం మానవతా దృష్టితో కాదు, అతని మీద జరిగిన దాడి వెనుక ఉన్నటువంటి భావజాలం మీద వాళ్ళను విలన్లుగా, విద్రోహాలుగా చూపిస్తున్న పరిస్థితి మీద మీరు రాజకీయమైనటువంటి పోరాటం చేయాలి. వాళ్ళకి అండగా నిలబడాలి. ప్రభుత్వం ఇలాంటివి జరగకూడదని మీరు ఖండిస్తారా లేదా? అదే ఇక్కడ ప్రశ్న. సో భాష ఇంకా కూడా చెప్తున్నా, ఇది కేవలం మేడారమే కాదు, మొన్న కూడా నేను చెప్పినట్టు చాలా చోట్ల జరిగింది. ఆకివీడిలో కూడా జరిగింది. ఆకివీడిలో కూడా ఒకటి పాపం కోవా సాయంత్రం అయ్యేసరికి మైక్ పెట్టుకొని వస్తుంటారు కదా, ఇక్కడే అమ్ముతున్నారు, మీరు తినండి, చక్కటి రుచికరమైందని బీజేపీ నాయకుడు ఒకటి ఆయనతో కూడా పెట్టుకున్నాడు. మీరు ఇప్పుడు చూస్తే ఫోన్లో ఉంది. సో ఇతను మృతి చెందడము, ఆ రోజు అక్కడ ఉండడము, దాడి గురి కావడం ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులాగా వ్యాపిస్తున్నటువంటి ధోరణిని అరికట్టాల్సిన అవసరం. నేనే ఉన్నాను సాయంత్రం పూట కాస్త పిల్లలతో బయటికి వెళ్తే కనుక అక్కడ బన్మస్గా అక్కడ షాప్ వాడు ఏమి ముస్లిం కాదు. అసలు ముస్లిం కూడా ఏముంది? ఇప్పుడు మోడ్రన్గా మనం ఎక్కడో ఆర్డర్ పెడితే ఎవరో పిజ్జా పంపిస్తున్నాడు. వాడు ఎవరండి? సనాతనంగా పంపిస్తున్నాడా? పిజ్జా వాళ్ళని ఎప్పుడు ప్రశ్నించడం ఏంటంటే బన్ మస్కాల మీద పడతారు కానీ ప్రపంచం అంతా నేను పిజ్జాల మీద సైంటిఫిక్గా చాలా జరుగుతుంది. కాబట్టి భాషకు మనం తప్పకుండా అలాంటి మామూలు చిన్న మనుషులు, చిరు వ్యాపారులు బాధలు పాలవడం చాలా చాలా దురదృష్టకరం. మనం సానుభూతి తెలపడంతో పాటు ఈ వీళ్ళని కాపాడడానికి ఇప్పటికే ఈ రకరకాలైన డెమోటాలు ఇవన్నీ వచ్చి పెద్ద పెద్ద గొలుసు కట్టు సంస్థలు వచ్చి చిన్న వ్యాపారులు చితికిపోతున్నారు. వారు మా అందరూ రిలయన్సాలు అమ్ముతున్నారు. ఇంకా వీళ్ళ మీద స్వయం ఉపాధితో వాళ్ళకి ఓటు పక్కన కొంచెం 3 స్టాల్స్ లేవు, ఇప్పుడు తగ్గుతున్నాయి. కాబట్టి భాష చనిపోవడం, ఇంతకుముందు కూడా 1-2 ముస్లిమ్స్ నంద్యాలలోనే ఈ విధంగా కొంచెం ఎక్కువ ఉంటారు జనాభారీత్యా చనిపోయారు. తప్పకుండా బీజేపీ కానీ కూటమి కానీ వీళ్లకు సానుభూతి వ్యక్తిగతంగా కాదు, సామాజికంగా వాళ్ళకు సానుభూతి, వాళ్ళకు సహాయంగా నిలబడడం, అలాగే ఈ దాడులు చేస్తున్న వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకొని సాధారణ పరిస్థితిని ఏర్పాటు చేయడం ఈ తెలంగాణలో మరీ అవసరం. అది జరగాల్సిన అవసరం ఉంది. సరే, ఏ సమిట్ పాలిటిక్స్ బిల్ గేట్స్ చంపు ఏ సమిట్ ఇప్పుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి పిలిచారు. చాలా ఆయనకు ఎక్కడా లేనంత చేశారు. ఈ లోపల ఎప్స్టైన్ టేప్స్ వచ్చాయి.